మనం స్కూల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, మనం మంచి చదువుకోవాలి. మనం ఏందే జాహ్నవి, నీకేమో అయ్యిందే? నాకేమైంది అక్క, నేను బాగానే ఉన్నా. లేదే జాహ్నవి, నీకేమో అయ్యింది. నాకేమైంది అక్క, నేను బాగానే ఉన్నా కదా. మరి నువ్వేంది, చదువుకోవడం ఏంది, మంచి పేరు తెచ్చుకోవడం ఏంది? అవును, మనం మంచిగా చదువుకొని పేరు తెచ్చుకోవాలక్క. లేదే జాహ్నవి, నీకేమో అయ్యిందే? మళ్ళీ నువ్వు చదువుకోవడం అంటున్నావు, అందరి మధ్యలో పేరు తెచ్చుకోవాలంటున్నావు. కాదే జాహ్నవి, నువ్వు జాహ్నవి కాదు, నీకేదో గాలి సోకింది. ఆగు, నేను నీకు ఉప్పు తిప్పేస్తా. అమ్మో, మా జాహ్నవికి ఏమో అయ్యింది. మెంటల్ తట్టింది అనుకుంటా. మా అక్కకి ఉప్పు తీసుకురానికే పోతుంది. అసలు నేను ఏమన్నా అని. జాహ్నవి దా, ఉప్పు తీసేసాయో, ఉప్పు కూడా తెచ్చిన. నీకేదో గాలి సోకిందే, దా ఉప్పు తీసేసేదా. ఉప్పు తీసుకొచ్చిన మెంటల్ గిడ పట్టిందా? నాడు వాడేపా. జాహ్నవి, నువ్వు అట్లా అనకే. ముందే మమ్మీ వాళ్ళు కూడా లేరు, మళ్ళీ నా మీద వస్తుందా ఇట్లా నువ్వు? నీ మీద వస్తా? నీ మీద రానికే నేనేమన్నా దొంగతనం చేసినా, నిన్నేమన్నా మర్డర్ చేసినా, ఏం చేసిందే నేను? నీ మీద రానికే నిజంగా నీ బ్రెయిన్ పోయినట్టుంది. గాయత్రి, డూ యూ హ్యావ్ ఎ బ్రెయిన్? ఐ థింక్ సో యువర్ బ్రెయిన్ ఇస్ గాన్. జాహ్నవి, నువ్వు అట్లా మాట్లాడకే, నీకు గాలి పట్టింది. ఇక నాకు గాలి ఎట్లా తీసేయాలి నాకు తెలిసే. ఇట్లా 3 సార్లు తిప్పాలి, ఇట్లా 3 సార్లు తిప్పాలి, అప్పుడైతే గాలి పోతుంది. జాహ్నవి జాహ్నవి దగ్గర పోకుండే, జాహ్నవికి గాలి పట్టింది. సన్న గాలి పట్టిందా, దొడ్డు గాలి పట్టిందా? ఆ గాలి కాదే, జాహ్నవికి దయ్యం పట్టింది. దయ్యం పట్టిందా? మరి చేతులేంటిది? ఇలా ఉప్పు ఎందుకే? పప్పులో ఉప్పు తక్కువ, అందుకే ఉప్పు పట్టుకున్నా. అట్లా కాదే, జాహ్నవికి దిష్టి తీసేద్దామని పట్టుకున్నా. నాకు మా మమ్మీ గాలి పడితే నాకు ఇట్లా 3 సార్లు తిప్పింది, ఇట్లా 3 సార్లు తిప్పింది. నాకు అప్పుడు ఉన్న గాలి మొత్తం పోయింది. అవునా, ఎందుకైనా మంచిది. మళ్ళీ జాహ్నవి తీసేసాయి. అమ్మ మేము రాము, మళ్ళీ ఆమెకున్న గాలి మా కొడితే. అమ్మో, నేను అసలు రాను. అమ్మ నేను కూడా రాను, మళ్ళీ నాకు గాలి అంటే మస్తు భయము. నేను ఉన్నగానే మళ్ళీ మీకు గాలి పడితే నేను కూడా ఉప్పు తీసేస్తా. అక్కకి నిజంగా పిచ్చి పట్టినట్టుంది. హనీ రండే, మా అక్కతో ఏం మాట్లాడుతారు? దానికి పిచ్చి పట్టింది. ఐ నో యూ 3 members హ్యావ్ గాన్ బ్రెయిన్, ఐ ఓన్లీ హ్యావ్ బిగ్ బ్రెయిన్. అరే అవునే, గాయత్రి జానకి తిక్క మాట్లాడుతుంది. ఉప్పు తీసే జల్దీ. అరే నేను అప్పటి నిమిషాలు పిలుస్తున్నానే, బెడ్ మీద ఒక సైడ్ ఉప్పు తిప్పేయద్దు, కింద ఒక సైడ్ ఉప్పు తిప్పేయాలి. ముగ్గురం బట్టి ఆమెను గుంజుకొచ్చిన ఒక సైడ్ తీసేద్దాం. అమ్మో, ఇప్పుడు నేను జాయిన్ చేతి పట్టుకోలో ఒక 1000 నుంచి నా లోపలికి వస్తే నేనైతే రాను. నాకు భయము. గాయత్రి సారీ, నేను రాను. అరే ఏం కాదే, ఒకవేళ జాయిన్ చేపట్టుకున్నప్పుడు నీకు గాలి అంటే గాయత్రి నీకు ఉప్పు తీసేస్తుంది. నేను ఉప్పు తీసేసా, నేను ఎక్స్పర్టే. నిజంగా మా అక్కకి బాడీ వెయిరింగ్ కానీ బ్రెయిన్ వెల్గా లేదు. బ్రెయిన్ టెస్ట్ ఫెలో. చూసినా మరి మా చెల్లెకి నిజంగానే గాలి పట్టింది. ఇంగ్లీష్లో మాట్లాడుతుంది చూడు. అవునే, మీ చెల్లె ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడలేదు. నాకు తెలిసి మీ చెల్లెకి ఇంగ్లీష్ ఏం పట్టినట్టుంది. మీరు చూసినా మా చెల్లె ఎప్పుడన్నా ఇంగ్లీష్లో మాట్లాడరా? లేదు, ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు తెల్లనే మాట్లాడుతుంది. హనీ రావే, ఆడుకుందాం. మా అక్కతో మీటింగ్ పెట్టుకున్నావు. అమ్మో, నేనా ఆడుకోనిక? నేను రానే. జాహ్నవి, నీకు ఇంగ్లీష్ ఏం పట్టింది, నువ్వు వచ్చావు. సో మీ అక్క నీకు ఉప్పు తీసా, అప్పుడు మంచిగా ఆడుకుందాం. దాయే జాహ్నవి, మళ్ళీ మా అమ్మ వస్తే నన్ను కొడుతుంది. నీ మీదకని ఉప్పు తీసేస్తే గాలి మొత్తం పోతుంది. దాయే మా ఫ్రెండ్స్ కూడా మొత్తం ఎంజాయ్ చేసినావు కదా. మా ఫ్రెండ్స్ ఆడుకొని సరే ఎంజాయ్ చేశారు. ఉండు, వస్తున్నాయిగా. తిప్పేసుకో, అన్ని తిప్పేసుకో. ఉప్పు తిప్పేసుకో, నీళ్ళు తిప్పేసుకో, కారం తిప్పేసుకో, ఏమన్నా తిప్పేసుకో. నా మీన్కెళ్ళి ఏమన్నా వేసుకోరు నన్ను. నిజంగా దూరం ఉండే వచ్చినందుకు థ్యాంక్స్. ఇక పోయి ఒక మధ్యలో కూసో, ఉప్పు తిప్పేస్తా. కూర్చున్నా, ఇంకేం చెప్పట నన్ను. జాను అట్లా వద్దే, నువ్వు అట్లా వస్తే నీ లోపల ఉన్న దెయ్యం పోదు. అటొక చుట్టూ ఇటొక చుట్టూ పట్టుకోరే. జుట్టాన్ని పట్టుకోమంటున్నా, గాలి మీదకే ఉప్పు తిప్పేసి అయిపోతుంది కదా.
నన్ను జాగ్రత్తతో కొడదామని అనుకుంటున్నావు కదా? లేజాని ఉప్పు పెనికినే తెలుసు, నువ్వు కావాలని కొట్టడానికి ప్రాణం చేసినావు కదా? ఏ జానవి, నేను నిన్నెందుకు కొడితేనే? నువ్వు నా ప్రాణమే, నువ్వు నా గుండెకాయ, నువ్వు నా నెత్తికాయే. బాగానే చెప్పినావు డైలాగ్లు, ముందు తిప్పు. అటొకరు ఇటొకరు పట్టుకుండే. ఓం భీం థు, ఓం భీం థు. నా మీద ఎందుకు ఉంచుతున్నావే? నేను నీ మీద ఏం ఉంచుతలేనే. ఓం భీం థు. నువ్వు కావాలని ఉంచుతున్నావు నా మీద, నాకు తెలుసు. ఏం ఉంచలేను జానవి. ఓం భీం థు, ఓం భీం థు, ఓం భీం థు. అయిపోయింది ఇక లేవు. అయిపోయిందా అప్పుడే? ఇంతసేపు నుంచి అంతగానం తోలి చేసినావా నువ్వు దీనికే? జానవి, ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడే. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తా, అదే ఇంగ్లీష్ ఇప్పుడు వస్తలేదు నాకు. సుషి రాయ్, ఇప్పుడు ఇంగ్లీష్ వస్తలేదు. గాలి వేయనట్టే. అబ్బా అవునే గాయత్రి, నువ్వు మస్తు తీసినావు గాలి. గాలికి తీసిందే, అదొక పిచ్చిది, మీరు ఒక పిచ్చోళ్ళు. ఏమైనా సరే నీకైతే గాలి అయినా బెడ్రూమ్ రాకున్నా. అరే దా బెడ్రూమ్ రాకుదా. వస్తున్నా కదా బ్లడీ ఫ్లేలో. అరే మళ్ళీ ఇంగ్లీష్ 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 ఇంగ్లీష్.